మన రూపీస్ కన్నా అక్కడ డాలర్ వాల్యూ ఎక్కువ. వీలైనంత త్వరగా మీరిచ్చిన డబ్బుల్ని వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాం. డబ్బులు తిరిగివ్వమని అభి అడిగాడంటే నీ ఓవరాక్షన్ కాకపోతే కోట్ల ఆస్తి ఇచ్చినప్పుడే తిరిగి ఇవ్వమని అభి అడగలేదుగా. చీప్ గా 2-3 లక్షలు తిరిగి ఇవ్వమని అడుగుతాడా? నీకేం కావాలత్తయ్య? అదే అభి, ఇంతకు ముందు భాస్కర్కి అఖిల్కి నువ్వు ఆస్తులు పంచినప్పుడు నేనేమీ అడగలేదు. ఆ తర్వాత కష్టాలొచ్చి పడ్డాయి, ఏమీ అడగలేకపోయాను. ఇప్పుడు డబ్బొచ్చింది కదా, ఓ 2-3 లక్షలు ఇచ్చావంటే నా ఖర్చులు వెళ్ళిపోతాయి. నీకు ఖర్చులే ఉన్నాయి వదినా. పైకి చెప్పుకోలేనివి ఉన్నాయిలే వదినా. పైకి చెప్పుకోలేనివా? ఏంటవి? చెప్పినా మీకు అర్థం కాదులే అన్నయ్య. ఏంటే మమ్మల్ని డబుల్ క్రాస్ చేస్తున్నావా? మీ మీద నాకు నమ్మకం లేదురా. బావగారు నీకేం డబ్బులు ఇవ్వరు, మాకే ఇస్తారు. నానా, అమ్మా, మీకేం కావాలి? నువ్వుండగా మాకు వేరే ఏం కావాలభి? మాకేం వద్దు. మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వు నా కడుపునే పుట్టాలబి. ఆ ఒక్క కోరికే ఉంది నాకు. బన్నీ, నువ్వు చెప్పు, నీకేం కావాలి? నాకేమొద్దు డాడీ, నా చెల్లెలకు కూడా ఏమొద్దు. మేం ఖర్చు పెట్టుకోవడానికి నా దగ్గర చాలా డబ్బులున్నాయి డాడీ. వసుగారు, ఫైనల్గా మీరు నగలు చీరలు కావాలని మీరు అడగరని నాకు తెలుసు. ఈ డబ్బు ఎవరికి ఇస్తే బాగుంటుందో మీరే చెప్పండి. వసుగారు, చెప్పండి, ఈ డబ్బు ఎవరికిద్దాం? ఎవరికి ఇవ్వద్దు. ఆ డబ్బులో ఏ ఒక్క రూపాయి కూడా వీళ్లల్లో ఏ ఒక్కరికి కూడా ఇవ్వకండి. అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆ డబ్బులన్నీ నీ కొంగురు కట్టేసుకోవాలనుకుంటున్నావా? మరీ అంత స్వార్థం పనికిరాదు. మనిషి అన్నాక కాస్తంత మానవత్వం, దయ, జాలి ఉండాలి. నాకు వ్యాపారంలో అనుభవం లేదని తెలుసు, కానీ ఇప్పుడే తెలిసింది నా మీద నీకు నమ్మకం లేదని. మమ్మల్ని అమెరికా పంపిస్తావని అన్నయ్య మాటిచ్చాడు కదా వదినా. ఇప్పుడు డబ్బులు ఇవ్వద్దంటావేంటి? మనీ ఇచ్చే మంచి మనసు లేనప్పుడు మాట ఇవ్వడం దేనికి? ఆశ పెట్టి శాడిజం చూపిస్తున్నారా? మా కోసం ఈ ఇంటి కోసం మీరేం చేయరా? నేను ఈ డబ్బులు మీకు ఇవ్వద్దు అన్నాను, ఈ ఇంటి కోసం ఖర్చు పెట్టద్దు అనలేదు. ఈ ఇంట్లో మేం తప్ప ఇంకెవరున్నారే? పెళ్లి కావలసిన శ్రావ్య ఉంది పిన్ని. ప్రేమించినవాడు దక్కడేమో అని చావుకి సిద్ధపడింది. ప్రేమించిన వాడితో నిశ్చితార్థం అయి కూడా పెళ్లికి దూరంగా ఉంది. వియ్యంకుల వాళ్ళకి మనమిచ్చిన గడువు దాటిపోయింది.
ఎన్నాళ్ళని ఆ జంట దూరంగా ఉంటుంది? వెంటనే శ్రావ్య పెళ్లి చేయాలి. ఆ పెళ్లికి మాత్రమే ఈ డబ్బులు వాడాలి. అందుకే మీకెవరికి ఇవ్వద్దు అన్నాను. ఈ విషయం గురించి వసుగారు నేను ముందే మాట్లాడుకున్నాను నాన్న. వియ్యంకులు అపార్థం చేసుకోక ముందే శ్రావ్య పెళ్లి చేయాలనుకున్నాం. కానీ డబ్బులు ఎలా అని టెన్షన్ పడ్డాం. దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడని వసుగారు చెప్పారు. తను చెప్పినట్టుగానే ఏదో మిరాకిల్గా ఈ లాటరీ డబ్బులు వచ్చాయి. శ్రావ్య పెళ్లి ఏ లోటు లేకుండా జరిపించవచ్చు. ఏమంటావమ్మా? ఏం చెప్పనబే, మీ ఇద్దరు మా అంచనాలకి మించి ఎదిగిపోయారు. నాకు మాటలు రావడం లేదు. ఇంటికి పెద్దవాళ్లమయ్యుండి మేం కూడా శ్రావ్య పెళ్లి గురించి ఆలోచించలేదు. ఆ బాధ్యత మీరు తీసుకుంటున్నందుకు సిగ్గుగాను ఆనందంగానూ ఉంది. అభి, వసు, తప్పుగా అర్థం చేసుకున్నాం. నన్ను క్షమించు. అయ్యో, అదేం మాట బావగారు. శ్రావ్య పెళ్ళైపోతే వ్యాపారం కోసం ఈ డబ్బు మీకే ఇచ్చుండేవాళ్ళం. అంటే మాకివ్వరా వదినా? మమ్మల్ని అమెరికా పంపించరా? మీరు అమెరికా వెళ్ళడం ఇప్పుడు ముఖ్యం కాదు అఖిల్. మన ఇంటి మహాలక్ష్మి శ్రావ్యకి పెళ్లి చేసి అత్తారింటికి పంపడమే ముఖ్యం. అంటే మేము ఏమైపోయినా పర్వాలేదా బావగారు? మా బాగోగులు మీకు ముఖ్యం కాదా? ఇన్నాళ్ళు ఆగిన శ్రావ్య ఇంకొన్నాళ్ళు ఆగలేదా? అవునభి, దాని పెళ్లికి అంత తొందర ఏమొచ్చింది? నిశ్చయమైన సంబంధమేగా, ఎక్కడికి పోతారు? హారికకి బుద్ధి లేకపోతే మీ బుద్ధి ఏమైంది పిన్ని? పెద్దవారయ్యి ఇలా మాట్లాడతారేంటి? నిశ్చయమైన పిల్లకి పెళ్లి చేయకుండా ఎన్నాళ్ళని ఉంచుకుంటాం? రెండో పెళ్లి చేసుకోకుండా సంవత్సరాల తరబడి నేనుండట్లేదా? నువ్వేంటి హారిక, అఖిల్ని లవ్ చేసే కదా పెళ్లి చేసుకున్నావు? ప్రేమించిన వాడితో పెళ్లి కాకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నీకు తెలీదా? ఆ అబ్బాయి శ్రావ్యకు బ్రేకప్ ఏం చెప్పలేదు కదా వదినా? ఎంగేజ్మెంట్ చేశాం కదా, ప్రాబ్లం ఏంటి? మేము అమెరికా ఎప్పుడొస్తామని హారిక ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు రమ్మన్నప్పుడు వెళ్ళకపోతే ఆ తర్వాత వెళ్ళినా ఉపయోగం ఉండదు వదినా, ఉద్యోగం కూడా ఉండదు. ఇదంతా వీళ్ళకి చెప్పి వేస్ట్ అఖిల్. వీళ్ళు మన వెల్ విషర్స్ కాదు. మనం ఎదుగుతుంటే అడ్డుపడేవాళ్ళు. హెల్ప్ చేస్తామని హ్యాండ్ ఇచ్చారు, మాట కూడా తప్పారు. నేనేం మాట ఎన్నోడు చాలా ఫీల్ అయ్యాడు పాపం. ఛీ! అన్నయ్య, వెంటనే వియంకుల వారికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పండి. పెళ్లికి ముహూర్తం పెట్టేసుకుందాం. అభి,
మనల్ని వీళ్ళు చీట్ చేశారు అఖిల్. నమ్మించి మోసం చేశారు. మామూలు మోసం కాదే, పచ్చి మోసం, దగ, వంచన, కుట్ర. మనల్ని అమెరికా పంపిస్తారని మాట ఇచ్చి తీరా డబ్బులు రాగానే ముందు భాస్కర్ కూతురు పెళ్లి చేయాలంటారా? వీళ్ళు మనుషులే కాదు, వీళ్ళకసలు మానవత్వం అనేదే లేదు. వాళ్ళకి మనకంటే బావగారి వాళ్ళే ఎక్కువ అయిపోయారు అఖిల్. మన సంతోషం కన్నా వాళ్ళ ఆనందమే ముఖ్యమైపోయింది వాళ్ళకి. అవునరా, నాకే ఇంకా రెండో పెళ్లి కాలేదు. ఆ శ్రావ్య పెళ్లికి తొందర ఏమొచ్చింది? నా సీనియారిటీకైనా రెస్పెక్ట్ ఇవ్వరా? శ్రావ్య ఇంటికి ఆడపడిచైతే నేను కూడా ఇంటి ఆడపడిచినే కదరా, నన్నెలా మర్చిపోతారు? వీళ్ళు మనల్ని పట్టించుకోరని అర్థమైంది. వీళ్ళ ప్రయారిటీలో మనం లేం. మన దారి మనం చూసుకోవడం బెటర్. కరెక్ట్ గా చెప్పారు చిన్నోడా. మన బాధల్ని కలల్ని పట్టించుకొని వీళ్లతో మనకు అనవసరం. మనం అమెరికా వెళ్ళిపోదాం. ఎలా వెళ్దాం ఆంటీ? కనీసం ఫ్లైట్ టికెట్స్ కైనా మనీ కావాలి కదా. అక్కడికి వెళ్ళాక వెంటనే జాబ్ వస్తుందా? అప్పటి వరకు ఖర్చులకెలా? డబ్బులు వస్తాయి హారిక. ఎవరైనా అప్పిస్తామన్నారా? లేదు, ఎవ్వరినీ అప్పడగదలుచుకోలేదు. మరి ఎలా అఖిల్? కనీసం మనకి 10 లక్షలైనా కావాలి. ఇప్పటికిప్పుడు 10 lakhs ఎలా వస్తాయి? నా దగ్గర ఉన్నాయనుకుంటున్నారేమో. రూపాయి కూడా లేదురా మీ మీదొట్టు. డబ్బులు ఇంట్లో ఉన్నాయి కదా. లాటరీ డబ్బులా? అవును, ఆ డబ్బులే. అంటే ఆ డబ్బులు కొట్టేద్దాం అనుకుంటున్నావా చిన్నోడా? కొట్టేస్తే తప్పేంటి? ఎస్, మనల్ని అమెరికా పంపిస్తానని మాటిచ్చి ఆశ పెట్టారు. ఇప్పుడు మాట తప్పి మోసం చేశారు. ఆ డబ్బుని కొట్టేసి మనం కూడా వాళ్ళని చీట్ చేద్దాం. పాపమే, ఆ డబ్బులు లేకపోతే శ్రావ్య పెళ్లి ఆగిపోతుంది కదా. మరి నీ పెళ్ళి ఆగిపోతే ఓకేనా? అమ్మో, నాకెలాగైనా రెండో పెళ్లి జరగాలరా. అయితే నీతి న్యాయం అన్న పదాల్ని మర్చిపోండి. వాటి గురించి నేనెప్పుడు మాట్లాడనే. నాకు లేనివే అవి. జాగ్రత్తగా వినండి. ఈ విషయం మన మధ్యనే ఉండాలి. డబ్బులు ఎలా కొట్టేయాలి, ఎప్పుడు కొట్టేయాలి బాగా ఆలోచించి ప్లాన్ చేయాలి. ఈసారి నువ్వే ప్లాన్ చేయరా చిన్నోడా. మా ప్లాన్స్ అస్సలు వర్కౌట్ అవటలేదు. ఏం చేసినా మనం ముగ్గురం కలిసే చేయాలి. ఎవరికి వాళ్ళు విడిగా ప్లాన్ చేయొద్దు. డబ్బులు కొట్టేశాక కూడా తొందరపడొద్దు. ఏమీ తెలియనట్టుందాం. డబ్బులు సేఫ్గా దాచిపెట్టి సీక్రెట్గా వీసాకి అప్లై చేద్దాం. వీసా రాగానే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఫ్లైట్ ఎక్కేద్దాం. పర్ఫెక్ట్ అఖిల్. యాజ్ టీజ్ గా జరిగిపోవాలి. ఎవ్వరికీ డౌట్ రాకూడదు. మనం అమెరికా వెళ్ళిపోయాక మన గురించి వీళ్ళు ఏమనుకున్నా మనకనవసరం. ఇంకేమనుకుంటారే? మనమే దొంగలు అనుకుంటారు అనుకోని. మనకంటే పెద్ద మోసగాళ్ళు కదా వాళ్ళు. ముల్లుని ముల్లుతోనే తీయాలి, తప్పేం కాదు. మీరు కూడా ప్లాన్ ఆలోచించండి. ఫెయిల్ అయితే దొరికిపోతాం. అప్పుడు మనం ఇంట్లో ఉండలేం. అలాగే మనం ఎవరిని ఏమార్చినా అభినయని వసువదనని ఏమార్చలేం. వాళ్ళ దగ్గర మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళని దాటగలిగితే ఈ దేశాన్నే దాటేస్తాం.
ఏంటండి అలా చూస్తున్నారు? ఈరోజు మీరు చాలా అందంగా కనిపిస్తున్నారండి. హ్మ్, అంటే ఇంతకు ముందు అందంగా లేనా? ఆహా, ఉన్నారు. కానీ ఎందుకు ఈరోజు మరింత అందంగా అనిపిస్తున్నారు? అంత స్పెషల్గా నేనేం లేని, ఎప్పట్లాగే ఉన్నాను. నేనంటున్నది బయట కనిపించే రూపం గురించి కాదు, కనిపించని మీ మనసు గురించి. నా మనసు కూడా మీకు కొత్త కాదు కదా. రాముడితో పాటు సీత కూడా అడవులకు వెళ్ళిందని, పట్టు చీరలు కట్టుకునే సీత నార చీరలు కట్టుకుందని, కందమూలాలు తినిందని, కటిక నేల మీద నిద్రపోయిందని రామాయణంలో చదువుకున్నాం. అలాంటి సీత కూడా రాముణ్ణి బంగారు లేడి కావాలని అడిగింది. కానీ మీరు లాటరీలో లక్షల రూపాయలు వచ్చినా మీకోసం ₹1 కావాలని అడగలేదు. చీరలు నగలు కొనివ్వమని అడగలేదు. శ్రావ్య పెళ్లి చేద్దామని అడిగారు. మీది చాలా మంచి మనసు అండి, గొప్ప మనసు. అంతలా ఏం పొగడకండి. శ్రావ్య మన కూతురు, మీ చేతుల్లో పెరిగింది. మీ మంచి మనసు వల్ల తనకు సంబంధం కుదిరింది. మీ చేతుల మీదుగా తన నిశ్చితార్థం అయింది. తన పెళ్లి చేయడం మన బాధ్యత అయింది. మీలా ఇంట్లో ఎవరు అనుకోలేదు కదండి. ఎవరి అవసరం గురించి వాళ్ళు చెప్పారు. పరిస్థితులు ఎలాంటి వాళ్ళనైనా పక్కదారి పట్టిస్తాయండి. ఎవరినీ తప్పు పట్టలేం. మరి మీ మనసు మారలేదే? మీరు మారలేదు కాబట్టే నేను మారలేదు. అంతేగాని మీ గొప్ప కాదు అంటారు. నా గొప్ప అంతా మీలోనే ఉందండి. మీతోనే నా మంచితనం ఉంది. బంగ్లాలో అయినా, ఈ పెంకుటింట్లో అయినా చెక్కు చెదరని మీ ధైర్యం, ఆత్మవిశ్వాసం, మనుషుల పట్ల మీకుండే ప్రేమ, నమ్మకం, ఇవే నాకు స్ఫూర్తి. ఆస్తులపై మీకు ఆశే లేదు. మిమ్మల్ని మోసం చేసిన వాళ్లపై కోపమూ లేదు. ఏంటక్కా మళ్ళీ మమ్మల్ని పరాయి వాళ్ళని చేస్తున్నారు? మనమంతా ఒక కుటుంబం. శ్రావ్య పెళ్లి గురించి మీరు ఆలోచిస్తే ఏంటి, మేం ఆలోచిస్తే ఏంటి?